చలో సత్యలా మారిపోయే దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే హే గాయ్స్, వెల్కమ్ టు వా వైష్ణవి. సో నేను వైష్ణవి నుంచి సత్యలా ఎలా మారబోతున్నాను అనేది మీకు చూపించబోతున్నాను అనమాట. ఇవన్నీ నా మేకప్ ప్రోడక్ట్స్, సత్యలా మారడానికి యూస్ చేసే మేకప్ ప్రోడక్ట్స్ అనమాట. చలో సత్యలా మారిపోయే దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే సన్ స్క్రీన్. బేసిక్గా మేకప్ వేసుకునే ముందు నేను సన్ స్క్రీన్ యూస్ చేస్తాను. ఇది పర్టికులర్గా యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే 4 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఎక్స్ట్రా SPF సన్ ప్రొటెక్షన్. సెకండ్, మాయిశ్చర్ ఉంటుంది స్కిన్కి. థర్డ్, మేకప్ అనేది స్మూత్గా స్మచ్ అవ్వడానికి ఉంటుంది. అండ్ ఫోర్త్ థింగ్, గ్లో వస్తుంది స్కిన్లో. సో దీస్ 4 రీజన్స్ అనమాట సన్ స్క్రీన్ యూస్ చేయడానికి. ఎక్కువేం కాదు, జస్ట్ వెరీ లిటిల్. ట్యాప్ ట్యాప్ ట్యాప్. ఇది మొత్తం స్మచ్ చేయాలి. యాక్చువల్లీ ఈరోజు ఇంకా కొంచెం ఎక్కువైంది. సర్క్యులర్ మోషన్స్లో చేస్తే స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది అయినా కానివ్వండి, లేదా ఫౌండేషన్స్ కానివ్వండి, ఇలాగ చేస్తే స్కిన్ అబ్జర్వ్ చేసుకొని ఇన్నర్ గ్లో అనేది వస్తుంది అన్నమాట. ఇది సన్ స్క్రీన్ పార్ట్ అయిపోయింది. స్టెప్ 1 అయిపోయింది కదా అని ఇమ్మీడియట్గా మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళకూడదు. ఇది మన స్కిన్ అబ్జర్వ్ చేసుకొని అది ఎంజాయ్ చేసే ఒక 2 minutes టైం ఇవ్వాలి. ఈ లోపు నేను నా ఫౌండేషన్ ఏం యూస్ చేస్తాననే చెప్తాను. సో ఇది మైగ్లామ్ అని మనీష్ మల్హోత్రా బ్రాండ్ నుంచి ఉన్న లిక్విడ్ ఫౌండేషన్. ఇది పర్టికులర్గా యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకి సాటిన్ ఫినిష్ వస్తుంది. అప్లై చేసినప్పుడు కానివ్వండి, లేదా మేకప్ తీసిన తర్వాత కూడా బ్రాండ్స్ కానివ్వండి, ఫౌండేషన్స్ కానివ్వండి యూస్ చేస్తే మేకప్ తీసిన తర్వాత మన స్కిన్ డ్యామేజ్ అనేది మనకు తెలుస్తుంది. బట్ నేను దీంట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే మేకప్ తీసిన తర్వాత కూడా ఇట్ ఈస్ లైక్ అ స్కిన్ కేర్. మనం మాయిశ్చరైజర్ కానివ్వండి, ఏదైనా మంచిది స్కిన్కి మంచిది ఏదైనా పెట్టిన తర్వాత స్కిన్ ఎలా ఉంటుందో ఇది వాడితే అలాగే ఉంటుంది. సో దిస్ ఈస్ ద రీజన్ ఐఎమ్ యూజింగ్ దిస్. ఇది కూడా ఎక్కువ కాదు. సో జస్ట్ 1-2 pumps చాలు, సరిపోతుంది. చాలా ఎక్కువ అన్నమాట. ఇది అప్లికేటర్. పర్టికులర్ ఇది యూస్ చేయాలని ఏం లేదు, ఫింగర్ తోటి కూడా ట్యాప్ చేసుకోవచ్చు. లైట్, వెరీ లైట్. ఒకటే చోట కాకుండా బ్రష్ తోటి అయితే ఇలా డ్యాప్ చేసుకొని అది ఈవెన్గా స్పాట్ చేసుకోవచ్చు అనేది అంతే. సో అప్పుడు మనకి స్ప్రెడ్ తర్వాత స్మచ్ చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. ఫస్ట్లో ఇది బాగా నీట్గా ఉంటుంది, తర్వాత మేకప్ అంతా అయ్యేసరికి గందరగోళంగా ఉంటుంది. భయపడద్దు. సో ఇది చేసేసాం కదా, ఇప్పుడు ఇది స్మచ్ చేసుకోవాలి సర్క్యులర్ మోషన్స్లో మాత్రమే. ఐ కింద ఏం చేయలేం కాబట్టి డాపింగ్ అన్నమాట. ఫౌండేషన్ పార్ట్ డన్. ఇమ్మీడియట్గా కొంతమంది ఏం చేస్తారంటే పౌడర్ అప్లై చేసేస్తారు, ఇది సెటిల్ అవ్వకుండా. సో డూ నాట్ డూ దాట్. సన్ స్క్రీన్ అయిపోయింది, ఫౌండేషన్ అయిపోయింది. నేను ఇమ్మీడియట్గా ఇంకా నెక్స్ట్ ఐ మేకప్కి వెళ్ళిపోతున్నాను. కాజ్ మనం పౌడర్ లాస్ట్లో అప్లై చేసుకున్నాం. ఏముంది, ఫినిషింగ్ ఏదైతే అవసరం అప్పుడే కదా. ఇది నా ఐ షేడ్ ప్యాలెట్, మోస్ట్ కామన్ కలర్ అండ్ బేబీ పీచ్. చాలా 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 లైట్ తీసుకుంటున్నాను. దీంట్లో చిన్న చిన్న ఏమంటారు ట్రిక్స్ ఉన్నాయి. గర్ల్స్ లైక్ కొంచెం చీటింగ్ అంటాం కదా, ఆ టైప్ ఆఫ్ ట్రిక్స్. ఈరోజు చూడండి మీరు. బేసిక్ అంటే నార్మల్ ఐ షేడ్ దీంతో ఫిల్ చేసేసాక మీరు ఏ కలర్ ఏది, ఏ బ్రాండ్ ఏదైనా తీసుకోండి. అప్లై చేసినప్పుడు ఇలాగ కొంచెం క్వాంటిటీ తీసుకొని అది స్మడ్జ్ చేయండి బాగా. ఎంత స్మడ్జ్ చేస్తే అది అంత న్యాచురల్గా మేకప్ వాల్యూ తెలిసేలాగా ఉంటుంది అనమాట. మేకప్ వేసామా అన్నట్టు కాకుండా ఏముంది మేకప్ అని ఎలా ఉంటుంది. సో తీసుకోండి, అదే బాగా స్మచ్ చేయండి. ఓవర్గా మనం కలర్స్ తీసుకొని కానివ్వండి, లేకపోతే మేకప్ మెటీరియల్ ఎక్కువ యూస్ చేస్తే ఎక్కువ అందంగా ఉంటారు అనేది కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే వర్కౌట్ అవుతుంది, అన్ని సిచ్యువేషన్స్లో కాదు. మనం ఎంత అందంగా ఉన్నా, ఎంత మేకప్ వేసినా ఎట్ ది ఎండ్ మనం న్యాచురల్గా అందంగా ఉన్నామనే ఫీల్ మాత్రమే రావాలి జనాలకి కదా. సో మన ఐ షేడ్ బేస్ అయిపోయింది. ఇప్పుడు మన చీటింగ్ ట్రిక్, కొంచెం డార్క్ టింట్ ఉన్నది తీసుకోండి, లైక్ దిస్ కలర్ ఆర్ దిస్ తీసుకొని స్టార్ట్ ఫ్రమ్
ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఉంది, ఇలా మీరు కిందకి చూస్తే ఇక్కడ మీకు న్యాచురల్ ఐది ఉంది, దీనిపైన డార్క్ది ఇలా చేసాను. అంటే ఇది చేసిన తర్వాత కూడా స్మచ్ చేయాలి, అలాగే వదిలేదు. అండ్ ఈ స్టార్టింగ్ దగ్గర చేయండి, స్మచ్ చేయండి. మీరు ఏ చేసినా స్మచ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్మచ్ చేస్తేనే అది వేసామా అన్న ఫీలింగ్ రాకుండా న్యాచురల్గా ఉంటుంది. కొంచెం ఈరోజు నేను ఎక్కువ తీసుకున్నాను మీకు చూపించడానికి. ఈ స్టార్టింగ్లో కూడా ఇస్తే ఏమవుతుందంటే ఆ డెప్త్ ఎఫెక్ట్ ఉంటుంది. కొంతమంది పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి కదా, వాళ్ళకి ఇలా డెప్త్ ఎఫెక్ట్ ఉంటుంది, అది మనం చీటింగ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. నో వరీస్. స్టార్టింగ్ అనేది ఈ కార్నర్ నుంచి తీసుకోండి. ఇది యాంగులర్ బ్రష్, సో ఇలాంటి బ్రషెస్ తీసుకుంటే మనకి ఇలాగా కార్నర్ నుంచి ఇలా తీసుకోవడానికి ఈజీ ఉంటుంది అనమాట. వేరే వేరే బ్రషెస్ టైప్ అయితే కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, బట్ ఇది ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు లైనర్. సత్య లైనర్ వేయదు, బట్ లైనర్ లాంటిది వేరే ఇంకొక సప్లిమెంట్ యూస్ చేస్తుంది. అది ఏంటి అంటే ఐ షేడ్స్లోనే బ్లాక్ ఐ షేడ్ పౌడర్. మనకి ఓన్లీ ఐ షేడ్ మాత్రమే యూస్ చేయాలని లేదు, కేక్ లైనర్స్ కూడా ఉంటాయి మనకి, కంప్రెస్డ్ కేక్ లైనర్స్, అవి కూడా బ్లాక్ కలర్ యూస్ చేయొచ్చు. లైట్గా తీసుకొని ఐ క్లోజ్ యువర్ ఐ అండ్ హాఫ్ నుంచి జస్ట్ లైనర్ ఎక్కడైతే అప్లై చేసుకుంటారో అక్కడ ఇలా షేడ్ ఇచ్చేయండి. సో ఇది డిఫరెన్స్. మరీ ఏం లైనర్ లేకుండా ఉన్నా కూడా బాగోదు, అంటే బయట ఏమన్నా బాగుండొచ్చేమో, కానీ కెమెరాకి మీరు చూడలేరు. ఇది వన్ ఆఫ్ ద ట్రిక్ అనమాట. లైనర్ ఉన్నట్టు ఉండదు, కానీ కావాల్సిన ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. ఐ డెఫినేషన్ అంటారు కదా, అది కనిపిస్తుంది అనమాట. ఓకే, ఐ బార్డర్ ఇది మీకు కావాలి అంటే లైట్గా కింద సైడ్ నుంచి కూడా జస్ట్ అవుటర్ కార్నర్ ఓన్లీ హాఫ్ మాత్రమే ఇవ్వాలి, నాట్ ఫుల్ ఇస్తే మొత్తం మళ్ళీ ఇక్కడ స్మజ్ అయిపోయి లైన్స్ వచ్చేసి ఫామ్ అయిపోయి చూడడానికి కూడా బాగోదు. వెరీ లైట్, డన్ అయిపోయింది. నెక్స్ట్ కమ్స్ టు ఐబ్రో. ఇది వచ్చేసి నాది షుగర్ నుంచి ఐబ్రో పెన్సిల్ అనమాట. ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది, వేసినట్టు ఉండదు. ఫస్ట్ దీంతో నేను అవుట్లైన్ ఇస్తాను, వెరీ లైట్ అవుట్లైన్. మన డ్రాయింగ్లో అవుట్లైన్ ఉంటుంది కదా, సో ఆ టైప్లో అవుట్లైన్ పైన కింద. ఇది కావాలి అని అనిపిస్తుంది కదా, అక్కడక్కడ మాత్రం షేప్ దగ్గర జస్ట్ అవుట్లైన్. సెంటర్లో మనకి ఎక్కడి వరకు రావాలి ఎక్కడి వరకు రాకూడదు అని తెలీదు మళ్ళీ, సో దానికి ఒక లైన్ లాగా అనమాట. దిస్ అండ్ దిస్ లైన్స్, అంటే ఆ బార్డర్ దాటి వెళ్ళకూడదు. ఇప్పుడు దీన్ని నేను ఫిల్ చేస్తాను. సో ఇందాక మనం బార్డర్ గీసుకున్నాం కదా, ఆ బార్డర్ వచ్చిన తర్వాత ఫిల్ ఎక్కువ కూడా కాదు, మళ్ళీ డార్క్ అయిపోతుంది. జస్ట్ టచ్ చేసామా లేదా అన్నట్టే ఉండాలి. ఇది వేసారా వేయలేదా మేకప్ అన్నట్టే ఉండాలి, కానీ అందంగా ఉండాలి. అదే సీక్రెట్ అనమాట. అంటే నాకు కూడా చాలా టైం పట్టింది ఇవన్నీ నేర్చుకోవడానికి. ఓకే, ఫిల్ చేసేసామా. వన్స్ అగైన్ బ్రష్ ఇట్. మనకి ఎక్కడైనా బై మిస్టేక్ ఆ పెన్సిల్ ఎక్కడైనా బాగా డార్క్గా కనిపిస్తుందంటే బ్రష్ తోటి స్మచ్ చేసేయండి, అప్పుడు ఆ లైన్ అనేది తెలియదు. అరే ఇది న్యాచురల్గానే వీళ్ళకి ఇలా ఉంది, బాగున్నారని అనిపించాలి అనమాట. అండ్ ఫైనలీ మనం ఇన్ని చేసి ఇన్ని కష్టపడి ఈ ఐబ్రో పెన్సిల్ పెట్టుకొని ఇన్ని చేస్తాము, కొంచెం సేపు అయిపోయిన తర్వాత ఐబ్రోస్ ఫాల్ డౌన్ అయిపోతాయి అనమాట. దానికి కూడా ఓపిక పాపం పడిపోతాయి. సో అది పడకుండా అలాగే మనం మేకప్ వేసుకున్నప్పుడు ఎలా అయితే ఉన్నాయో అలానే మేకప్ తీసేంత వరకు ఉండాలి. అంటే ఇది ఒక సీక్రెట్. ఇది మీరు స్పెసిఫిక్గా మళ్ళీ ఐబ్రోస్ కోసం కొనక్కర్లా. మెబిలిన్ది మస్కారా మీకు అయిపోయింది, మస్కారా ఇంకా ఇది ఇంకొకటి కొత్తది కొనాలి, ఇది యూజ్లెస్ అన్నప్పుడు ఇది తీసి దాచిపెట్టండి. నాట్ ఫర్ యువర్ ల్యాషెస్, ఫర్ యువర్ ఐబ్రోస్. అయిపోయింది, ఇంక ఉండదు, నథింగ్, ఏం లేదు అన్నప్పుడు జస్ట్ ఒక చాలా మైల్డ్ టింట్ ఉంటుంది, అది మనం ఐబ్రోకి యూజ్ చేస్తే డెఫినేషన్ వస్తుంది అనమాట. ఒక్కొక్క హెయిర్ స్ట్రాండ్ అనేది మనకి సపరేట్గా కనిపించి ఒక ఏమంటారు 3D ఎఫెక్ట్ అంటాం కదా, ఆ టైప్లో డార్క్ ఉంటుంది, హెయిర్ అనేది సపరేట్ కనిపిస్తుంది. సో ఇది దానికి హెల్ప్ చేస్తుంది. దిస్ కాస్ట్ నథింగ్, మీరేం పెట్టక్కర్లేదు, అయిపోయింది పడేయకుండా ఉంచుకుంటే చాలు.
దీన్ని జస్ట్ పైన. అండ్ ఇది ఫర్మ్నెస్ ఇస్తుంది హెయిర్కి. ఇప్పుడు చూసారా, ఇలా అంటే హెయిర్ అనేది పైకి ఇలాగే స్టాండ్ అయి ఉంటుంది. సో ఆ ఫర్మ్నెస్ ఇస్తుంది మనకి. హెయిర్ సెపరేట్ స్టాండ్స్ అనేవి సెపరేట్ కనిపిస్తుంది, హెయిర్ డార్క్గా కనిపిస్తుంది. నైస్ నో. ఇలాంటి సేవింగ్ ట్రిక్స్ కూడా నేర్చుకోవాలి అప్పుడే మనకి పాకెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి. అండ్ ఫైన్ తర్వాత ల్యాషెస్, కంప్లీట్ యువర్ ల్యాషెస్. మొత్తం ఐ మేకప్ అయిన తర్వాత మిగతా మేకప్కి వెళ్ళాలి. క్లీన్ యువర్ ల్యాషెస్ లైక్ దిస్, జస్ట్ ఫింగర్స్తో చాలా, ఏం కష్టపడక్కర్లేదు. ఇది ఐలాష్ కర్లర్ అంటారు, మనకి ప్లాస్టిక్లో దొరుకుతుంది, ఇలా దొరుకుతుంది, ఇంకా వేరియస్ ఫామ్స్లో దొరుకుతుంది. ఏదైనా పర్లేదు, కర్ల్ అయ్యేలాగా ఉంటే చాలు. అండ్ మీరు హర్ట్ చేసుకోవద్దు. ఫస్ట్ థింగ్, ల్యాష్ కర్ల్ చేసుకోండి. కర్ల్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటి అని అంటే, ఇలా ఉన్న ల్యాషెస్ పైకి వెళ్తాయి. సో మన ఐ గ్యాప్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఐ గ్యాప్ ఎక్కువ కనిపిస్తే ఐ పెద్దగా కనిపిస్తుంది. సింపుల్, బాగుంది కదా. సో ఇది అన్నమాట. ల్యాషెస్ ఎప్పుడు పైకి ఇలా తిరిగి ఉంటే బెనిఫిట్ ఏంటంటే మన కళ్ళు పెద్దగా కనిపిస్తాయి, అందంగా కనిపిస్తాయి. ఇప్పుడు సింపుల్ లాస్ట్ మస్కారా ఎక్కువ వేయండి, బాగా కనిపిస్తారు. మేమంటే షూట్స్లో కాబట్టి ఫేక్ ల్యాషెస్ పెట్టుకుంటాము. ఫేక్ ల్యాషెస్ పెట్టుకోవడం వల్ల కెమెరా కాబట్టి కనిపించదు. మీరు ఒకవేళ రియల్గా సేమ్ టైప్ ఆఫ్ వేసుకుంటే మస్కారా ఎక్కువ వేయండి. ఎక్కువ వేస్తే ఫేక్ ల్యాషెస్ అవసరమే ఉండదు మీకు. అప్పుడు థిక్గా ఐ ల్యాషెస్ అనేవి సపరేట్గా కనిపిస్తుంటాయి అన్నమాట. లైట్ మస్కారా వుడ్ నాట్ వర్క్అవుట్. ఫైనల్కి వచ్చేసరికి బాగానే ఉంటుంది, భయపడద్దు. డన్. మీకు కావాలి అంటే పెట్టుకోవచ్చు, కానీ పెట్టుకున్నామని తెలియకుండా పెట్టుకోవడానికి నేను బ్లాక్ కలర్ గమ్ ప్రిఫర్ చేస్తాను. దిస్ ఈజ్ డియో అదెసివ్, డార్క్ టోన్ ఇక్కడ ఉంటుంది, డార్క్ టోన్ అని. సో ఇదేంటంటే మనము లైనర్ వేయకపోయినా ఈ లాషెస్ స్టార్టింగ్ దగ్గర డార్క్ టింట్ వస్తుంది. సో అది అనేది కొంచెం హైలైట్నింగ్ లాగా ఉంటుంది అన్నమాట. ఒక డెప్త్ ఎఫెక్ట్ వస్తుంది, హైలైట్నింగ్ వస్తుంది. ఈ లాషెస్ అనేవి కొంతమంది పెట్టుకోగలరు, కొంతమందికి అలవాటు లేకపోతే ఇబ్బంది ఉంటుంది. నాకంటే ఇంక రోజు తప్పదు కాబట్టి, సత్య రోజు ఏడవాలి కాబట్టి, ఏడ్చినా కూడా అందంగా కనిపించాలి కాబట్టి తప్పదు. అయిపోయింది, పెట్టేశాను. ఆరేంత వరకు మనం దీన్ని ఏం టచ్ చేయకూడదు ఎక్కువ, అంటే కాస్త హార్ష్గా హ్యాండిల్ చేయాలి. ఒకవేళ మీకు ఏదైనా అప్ అండ్ డౌన్ వచ్చిందారో పైకి వచ్చిందంటే మళ్ళీ తీసి పెట్టక్కర్లేదు, ఇంకా గమ్ అతుక్కోలేదు కాబట్టి. ఇది టేల్కొమ్మంటారు. దీంతో ఎక్కడైనా అతుక్కోపోయినా ఇలాగా అతుక్కుంటే లైట్, అతుక్కోపోతే కష్టాలని. సో అయిపోయింది, ఇంత ఈజీ అనమాట, జస్ట్ అ సెకండ్. అండ్ ఇది క్లీనింగ్ ఎలాగంటారా, ఇదేం సింగిల్ టైం యూస్ చేయమని నేను చెప్పను, మల్టీ టైమ్స్ యూస్ చేస్తాను. లాషెస్ ఒకసారి ఇలా పెట్టేస్తాము, తర్వాత తీసేస్తామా, కొంచెం గ్లూ అనేది ఉంటుంది. ఆ గ్లూని కొంతమంది ఏవేవో క్లెన్జర్స్ తోటి వాష్ చేస్తూ ఉంటారు, అదంటారు ఇదంటారు. ఏం లేదు, ఈ గ్లూ ఉందనుకోండి, జస్ట్ ఈ హెయిర్ అంతా ఇలా టైట్గా పట్టుకొని ఓన్లీ గ్లూని మాత్రం తీసేయండి. హెయిర్ మాత్రం పట్టుకొని గ్లూని ఇలా పీల్ ఆఫ్ చేసినట్టు వచ్చేస్తుంది. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు మళ్ళీ సేమ్ ఇదే లాష్ని యూస్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా, అంటే ఈ హెయిర్ ఉన్నంత వరకు. నేను యూస్ చేసిన వాటిలో ఇది బెస్ట్ గమ్ అనమాట. లైట్ వెయిట్ ఉంటుంది, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ స్టిక్ అయింది అంటే ఒక్కసారి, నేను ఎంతో గ్లిజరిన్ యూస్ చేస్తూ ఉంటాను, మీకు తెలుసు, రోజు మొత్తం ఏడుస్తూనే ఉంటాను. అంత ఏడ్చినా కూడా ఇది ఎప్పుడు ఊడిపోయింది లేదు లాషెస్ అనేవి. సో ది బెస్ట్ అని నేను చెప్పాలి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఈ కార్నర్లో కొంచెం హ్యాండ్ సపోర్ట్ లేదు, సో ఐ హ్యావ్ టు యూజ్ దిస్. లాషెస్ అనేవి పర్సన్ టు పర్సన్ డిఫరెన్సెస్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ ఐ షేప్ని కానివ్వండి, లేకపోతే లెంత్ని కానివ్వండి, దాన్ని బట్టి మనం లాషెస్ తీసుకోవాలి. అందరికీ ఒకటి లాషెస్ సెట్ అవ్వదు. బట్ మోస్ట్ డ్యూరబుల్ లాషెస్ ఏంటి అంటే యూరో ప్యారిస్ అనే బ్రాండ్ అనమాట. సో ఐ మేకప్ ఇస్ డన్. అమ్మయ్య. ఇప్పుడు ఎప్పుడో స్టార్టింగ్లో మనం ఫౌండేషన్ యూస్ చేసాం కదా, దాన్ని కాస్త మళ్ళీ టచ్అప్ చేసి
పౌడర్ వేసేయడం. ఈ ఐ మేకప్ వేసినప్పుడు ఏదన్నా అన్వాంటెడ్ పడితే ఇక్కడ జస్ట్ చేసేస్తే అయిపోతుంది, డన్. మనం ఎంత తక్కువ ఫౌండేషన్ యూస్ చేస్తే అంత న్యాచురల్ గ్లో ఉంటుంది. మన స్కిన్కి న్యాచురల్గానే ఒక గ్లో ఉంటుంది, అది ఏ రోజు మనం లూజ్ అవ్వకూడదు. సో ఆ న్యాచురల్ గ్లో ఉంచుకోవాలి అంటే తక్కువ ఫౌండేషన్ వేయండి. పౌడర్కి వచ్చేసరికి దిస్ ఇస్ షుగర్ పౌడర్, షుగర్ బ్రాండ్ నుంచి బనానా పౌడర్. బనానా పౌడర్ ఓన్లీ నాకు తెలిసి షుగర్లో ఒకటే టింట్లో వస్తుంది. దిస్ ఇస్ ది yellow టింట్. చాలా లైట్ తీసుకుంటున్నాను. ఇది యాంగులర్ బ్రష్. ఇది ఎందుకంటే మనం ఐ కింద చేస్తున్నప్పుడు కూడా యాంగులర్ బ్రష్ అనుకోండి, మధ్యలో మాత్రమే ఇలా పైకి వస్తుంది. అలాంటిది తీసుకుంటే మనకి ఈజీ ఉంటుంది అనమాట ఈ ఐ డెప్త్ దగ్గర. సో ఇలా వెరీ లైట్ టింట్, మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్ ఇంకా రఫ్ అండ్ టఫ్. ఇంత ప్రశాంతంగా యూజ్ చేయలేము మేము సీరియల్లో. ఈరోజు నాకు టైం దొరికింది కాబట్టి థ్యాంక్ గాడ్ సత్య ఇంత ప్రశాంతంగా రెడీ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ వాట్ ఎవర్ యు ఆర్ స్మజింగ్, ఎక్కువ మేకప్ ఏ రోజు యూజ్ చేయొద్దు. దట్ డజంట్ లుక్ న్యాచురల్ అండ్ కొంతసేపు తర్వాత అది పీల్ ఆఫ్ అయిపోయి పాచి బాగోదన్నమాట. ఇంత లైట్ మేకప్ వేస్తే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు చూసుకోకపోయినా కొంచెం తర్వాత టచ్అప్ చేసుకోకపోయినా ఎక్కువ ఉండదు. సో ఎవరిని భయపెట్టరు మీరు. ఇది వన్ ఆఫ్ ది రీజన్స్. సత్య పాపం అన్ని కష్టాల్లో ఉంది కాబట్టి మరి బ్రైట్ మేకప్ వేసుకోవట్లేదు. డన్. పౌడర్ కూడా లైట్గా టచ్అప్ చేస్తాం. ఇప్పుడు కాంటోరింగ్ పార్ట్. ఇదేంటంటే కాంటోరింగ్స్కి చాలా న్యాచురల్ ఉంటుంది. ఈ బ్రష్ తీసుకొని అంతే, ఈ జా లైన్ కనిపించకుండా జా లైన్ ఒక డెఫినేషన్ వస్తుంది. జస్ట్ ఒక 2-3 టైమ్స్ ఇలా అంటే స్మర్జ్ అయిపోతుంది, న్యాచురల్ ఫీల్ ఉంటుంది. లైట్గానే, ఎక్కువ కాదు. నేను ఇంత తీసుకున్నా అని ఫీల్ అవుతున్నాను. నేను ఇది తీసుకొని ఇక్కడ సెంటర్లో డాప్ చేసుకుంటున్నాను. సో ఎక్కువ యూస్ చేయొద్దు. ఎక్కువ యూస్ చేస్తే తెలిసిపోతుంది మళ్ళీ. మనం ఏం చేసినా తెలిసిపోకూడదు. సింపుల్. అండ్ ఇంకొక ట్రిక్ దీంతో ఏంటంటే చాలా మైల్డ్గానే ఈ కార్నర్స్లో జస్ట్ ఐబ్రో కార్నర్ దీని దగ్గర నుంచి ఇది జస్ట్ ఇలా చేస్తే మనకి ఫేస్ అనేది ఫ్లాట్గా ఉన్న వాళ్ళకి కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, ఫేస్ ఏమంటాం కోలమొహం అని అంటాం కదా, అలా కనిపిస్తుంది. ఫ్లాట్గా ఉన్న వాళ్ళకి ఇది ఒక టిప్. మేము యూస్ చేయాలి అంటే అక్కడ లైట్స్కి అన్నిటికీ తప్పదు కాబట్టి మేము యూస్ చేస్తాము. అలా అని మాది మరి ఫ్లాట్ ఫేస్ అని కాదు. చూడండి ఇప్పుడు ఇందాక ఉన్న దానికి దీనికి డిఫరెన్స్. మనం న్యాచురల్గా ఉన్నప్పుడు మన ఫేస్లో ఏం ఫీచర్స్ ఉన్నాయని క్లియర్గా తెలిసిపోతుంది. బట్ మేకప్ వేసినప్పుడు ఫౌండేషన్ మెయిన్లీ మొత్తం చపాతీ ఫేస్ లాగా అయిపోతుంది. సో ఇవి చేస్తేనే మన ఫేస్ లాగా కనిపించేలాగా మనం చూసుకోగలుగుతాం. ఇవి కాంటోరింగ్స్ అంటారనమాట బేసిక్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే కాంటోరింగ్ నేను ఈ నోస్ కట్కి కూడా యూస్ చేస్తాను. సో నోస్ కట్కి కొంచెం పర్లేదు గట్టిగా వేయాలి, ఎందుకంటే అది మెయిన్ ఇంపార్టెంట్. తీసుకొని ఇదంతా బాగానే ఉంది. యాక్చువల్లీ మీకు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే మీరు ఏ మేకప్ వేసుకున్నా లైట్స్ పెట్టుకొని మాత్రం వేసుకోవద్దు. ఇది రెగ్యులర్గా మీకు ఒక్కొక్కటి సజెస్ట్ చేస్తారు. నేను నా పర్సనల్గా నేను కానివ్వండి సత్య కానివ్వండి రికమెండ్ చేసేది ఏంటంటే న్యాచురల్ లైట్. సన్ లైట్ మీకు డైరెక్ట్గా కూర్చోకపోయినా న్యాచురల్ లైట్ అనేది కనిపించేలాగా మీరు మేకప్ వేసుకోండి. ఎందుకంటే మనం ఎక్కువ వేస్తున్నామా తక్కువ వేస్తున్నామా ఈ లైట్లో తెలుస్తుంది, ఆర్టిఫిషియల్ లైట్స్లో తెలియకుండా ఎక్కువ మేకప్ వేసేసుకుంటాం. బట్ బయటకు వెళ్ళినప్పుడు తెలిసిపోతుంది కదా, అది తెలియదు. సో నోస్ కట్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. బట్ మనకి టైం ఉండాలి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేకప్స్ వేరే వీడియోస్లో కూడా చేసి పోస్ట్ చేస్తాను. ఏ ఈవెంట్కి ఎలాంటి మేకప్ యూస్ చేయాలి, ఎలాగుంటే బాగుంటుంది అవన్నీ మళ్ళీ చెప్తాను. బట్ ఈరోజు సత్య మాత్రమే. సో ముందు చెప్పుకున్నట్టే నోస్ కట్ మాత్రం గట్టిగా వేయాలి. సో నెక్స్ట్ హైలైట్నింగ్. నేను మేజర్ హైలైట్నింగ్ యాక్చువల్లీ యూస్ చేయను. సీరియల్లో కూడా ఎప్పుడో ఒకసారి ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు యూస్ చేస్తాను, లేదంటే లైట్. ఎందుకంటే మేము ఏడ్చి టచ్అప్ చేసుకునేంత ఓపిక ఉండదు. దిస్ ఇస్ వైట్ షిమ్మర్. ఒక్కొక్క కలర్కి కోసం ఒక్కొక్క ప్యాలెట్ తీసుకున్నాను. మీకు అన్ని కలర్స్ ఉన్నాయి, ఒకటే ప్యాలెట్ దొరికితే మాత్రం తీసేసుకోండి, నో వరీస్. ఈ వైట్ది లైట్గా తీసుకోవాలి. ఒకసారి డాప్ చేసేయండి. ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఈ టిప్ వరకు మాత్రమే, ఎందుకంటే అది పైకి కనిపించాలి. అండ్ సేమ్ ఇక్కడ కూడా. ఎన్ని చీటింగ్స్ చేస్తామని అనుకుంటుంటారు కదా ఈ పాటికి, మీరు పర్లేదు అనుకోండి.
కానీ తప్పదు, మీరు కూడా అందంగా కనిపిస్తారు ఇవన్నీ ట్రిక్స్ ట్రిక్స్ ఫాలో అయితే. దిస్ ఈజ్ బ్లషర్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అనమాట. చిన్నపిల్లల్లా కనిపించేది. నా దగ్గర వేరే చాలా ఉన్నాయి, బట్ నాకు ఈ టింట్ ఎందుకో నచ్చేసింది ఈ ఐ షేడ్ ప్యాలెట్లోది. సో ఇదే నేను మల్టీపర్పస్, ఈ వస్తువుని దీనికే యూస్ చేయాలని మేకప్లో ఏం రూల్ లేదు. ఏదైనా మీ ఫేస్కే కాబట్టి మీ ఇష్టం వచ్చింది యూస్ చేసుకోవచ్చు. ఆ టింట్ మైల్డ్గా, వెరీ మైల్డ్ తీసుకొని డాప్ 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 తీసుకుంటే ఇక్కడ ఒక బేబీ పింకిష్ వచ్చింది చూసారా, మనకి ఎలాగా మూవీస్లో సాయి పల్లవి ఇక్కడంతా పింక్ 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 ఉంటుంది. సో అది అనమాట, ఇదే సీక్రెట్. పింక్ పింక్ పింక్, ఓన్లీ పింక్. ఏ పింక్ అయినా కూడా మీరు చాలా లైట్గా తీసుకుంటే అది గ్లో వస్తుంది. లైట్ పింక్ అయినా మీరు ఎక్కువ తీసుకున్నారనుకోండి అది గ్లో రాదు, అది పౌడరీగా తెలిసిపోతుంది మీరు వేసారని. సో మళ్ళీ ఒకసారి ఎక్సెస్ కళ్ళ దగ్గర ఎప్పుడు ఇంకా ఎక్సెస్ ఉంటుంది కాబట్టి అయిపోయింది. సో కమ్స్ టు ది ఫైనల్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్, లిప్స్. ఫస్ట్ ఇప్పుడు దాకా మేకప్ అని అదని పౌడర్ అని ఏవేవో ఇష్టం వచ్చినట్టు ఫేస్కి రుద్దేశాం కదా, లిప్స్ పైన పడి ఉంటుంది కదా. ఫస్ట్ లిప్స్ క్లీన్ చేసుకోండి. సో మేకప్ పోయింది. ఇప్పుడు లిప్ బటర్ ఫ్రమ్ బాడీ షాప్. ఇది నాకు బాగా పాకెట్ ఫ్రెండ్లీ, చూడడానికి బాగుంటుంది, ఫీల్ బాగుంటుంది, అండ్ క్వాలిటీ బాగుంటుంది, అన్నీ బాగుంటుంది. సో ఇది లిప్ బామ్, ఏం కాదు, ఇన్ని చెప్పాను కదా ఏంటో అనుకోండి. లిప్ బామ్ సింపుల్, ఎవరికి ఏ లిప్ బామ్ పడితే అది యూస్ చేయొచ్చు. ఇదే యూస్ చేయాలంటూ లేదు. అయిపోయింది. అండ్ నౌ ఇది లిప్ గ్లాసెస్. మనం చాలా టైప్ ఆఫ్ చూస్తాము, ఎక్స్పీరియన్స్ చేస్తాము. నాకు ఇది కొంచెం నచ్చినట్టు అనిపించింది. మన మూడ్ స్వింగ్స్ అనమాట, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి నచ్చింది, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి నచ్చదు. సో ఇది ఇప్పుడు ప్రెజెంట్ నేను సత్యకి యూస్ చేస్తాను. ఎక్కువ మళ్ళీ యూస్ చేయకండి ప్లీజ్. ప్యాచెస్ వచ్చేసి మన క్రాక్స్ వచ్చేస్తాయి లిప్స్కి. ఇప్పుడు ఆల్రెడీ మనం లిప్ బామ్ అప్లై చేసాం కాబట్టి జస్ట్ 1 2 3 1 2 డాప్. సింపుల్, ఎక్కువ కనిపించదు కానీ బాగుంటాయి. అండ్ ఫైనలీ లిప్ లైనర్ లేనిది ఏదైనా, ఇప్పుడు ఐ లైనర్ కానివ్వండి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఐబ్రోస్కి కానివ్వండి లైనర్ అని డెఫినేషన్ ఇవ్వాలి అంటే లైనర్ ఈజ్ మస్ట్ థింగ్. లిప్ లైనర్ ఇప్పుడు డన్. ఐ ఆల్వేస్ సజెస్ట్ యూ లిప్స్టిక్ కంటే ఎప్పుడు లిప్ లైనర్ అనేది ఒక టింట్ డార్కర్ ఉండాలి. అది ఏ షేడ్ అయినా కానివ్వండి లిప్స్టిక్, లిప్ లైనర్ కొంచెం డార్క్ ఉంటే ఇది డార్క్ ఉంటుంది. ఇందాక నేను సీక్రెట్ చెప్పాను కదా, కాంటోరింగ్ యూస్ చేస్తే వచ్చినట్టు, అలాగా లిప్ లైనర్ అనేది చేసి మధ్యలో లైట్ కలర్ వస్తే ప్లంపీగా కనిపిస్తాయి లిప్స్. సింపుల్ ట్రిక్, ఎక్కువ కష్టపడక్కర్లేదు. బట్ ఓన్లీ సజెషన్ ఈస్ లిప్స్టిక్ కంటే లిప్ లైనర్ అనేది కొంచెం డార్క్గా ఉండాలి. ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్. సో ఫైనలీ సత్య మేకప్ అంతా అయిపోయింది. బింది ఒకటి బ్యాలెన్స్ ఉంది. బట్ మీకు సత్యలా కంప్లీట్గా కనిపించాలి అంటే హెయిర్ స్టైల్ అండ్ కాస్ట్యూమ్ మస్ట్. అయినా సో సత్య వచ్చేసింది, వైష్ణవి వెళ్ళిపోయింది పాపం. సో హాయ్ అండి, నేను సత్యని. ఎలా ఉన్నారు? సీరియల్ రోజు చూస్తున్నారా? దేవత సీరియల్లో నన్ను ఎలా అయితే ఆదరిస్తున్నారో యూట్యూబ్లో వైష్ణవి కూడా అలాగే ఎంకరేజ్ చేయండి ప్లీజ్. సో ఇది అనమాట కంప్లీట్ ప్రాసెస్ ఫ్రమ్ వైష్ణవి టు సత్య. మేకప్ బాగుంది కదా, మీకు నచ్చితే మీరు కూడా ఇలాగే ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఎలాంటి చిన్న ట్రిక్స్ ఏమైనా కావాలి అన్నా, చీటింగ్ ట్రిక్స్ ఏమైనా కావాలి అన్నా ఇంకా నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. వైష్ణవి.